బ్రేకింగ్ చూస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ నేత రాఘవేందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మధ్యాహ్నం వంట పథకం ఏజెన్సీ విషయంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో తెలుగు తమ్ముళ్లు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మొత్తం మీద టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అలాగే నియోజకవర్గ నేత రాఘవేందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మంత్రాలయంలో హై టెన్షన్ నెలకొంది. మధ్యాహ్న వంట పథకం ఏజెన్సీ విషయంలో గొడవ జరగడంతో పరస్పరం తెలుగు తమ్ముళ్లు దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో మంత్రాలయంలో ఒక్కసారిగా టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి, మరోసారి బయటపడ్డాయి. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో హై టెన్షన్ నెలకొంది. హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, మంత్రాలయంలో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అలాగే రాఘవేందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ గొడవ జరిగింది? తెలుగు తమ్ముళ్ళు ఎందుకు తన్నుకున్నారు? మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో తెలుగు తమ్ముల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాఘవేందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న జెడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం సంబంధించినటువంటి ఏజెన్సీల కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చేసుకుంది. ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము ఉన్నామంటూ రాఘవేందర్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీల బాధ్యత మాది, ఇక్కడ మాకు సంబంధించి మా వర్గానికి సంబంధించిన వర్గీయులం ఉండాలని ఆందోళన చేసేటువంటి వ్యక్తం చేస్తున్నారు. గత వారం 15 రోజుల నుంచి కూడా జెడ్పీ హై స్కూల్లో సంబంధించిన మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మార్పు విషయమై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు దూషించుకునేటువంటి పరిస్థితి ఇవాళ దాకా కనిపిస్తే, కాసేపటి క్రితమే అటు తిక్కారెడ్డి వర్గము ఇటు రాఘవేందర్ రెడ్డి వర్గము ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ ఏజెన్సీ ఎవరికి ఇస్తారా ఏంటని మాట్లాడడానికి వెళ్ళినటువంటి తిక్కారెడ్డి సంబంధించినటువంటి అనుచరుడు విజయ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ ప్రాంగణానికి వెళ్ళగానే ఒక్కసారిగా రాఘవేందర్ రెడ్డికి సంబంధించిన అనుచర వర్గీయులంతా కూడా దాడి చేసి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఒకటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తిక్కారెడ్డి వర్గం సంబంధించిన వాళ్ళు. అక్కడ ఏజెన్సీ సంబంధించినటువంటి ఎవరైతే చేస్తున్నారో ఆ ఏజెన్సీ కొనసాగించాలి, మాకు ఎవరికి ఇవ్వాలా ఏంటనేటువంటి అధిష్టానం చూసుకుంటుంది. అయితే దాడులు చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. కేవలం నేను ఒక్కరిని మాట్లాడడానికి, విషయం తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి నా మీద దాడి చేశారు రాఘవేందర్ రెడ్డి వర్గం అని ఆరోపిస్తా ఉన్నారు విజయ్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఒకసారిగా జిల్లా పార్టీ అధిష్టానము, అదేవిధంగా అక్కడ లోకల్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఆరాధిస్తున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కనీసం 4 రోజులు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే వర్గాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరు వర్గాలు కూడా ఆధిపత్య పోరు కొనసాగించేటువంటి పరిస్థితి. ఏజెన్సీలు ఆ రకంగా నియోజకవర్గంలో మండల కేంద్రాలతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా తమకు సంబంధించినటువంటి అన్యాయాలు ఉండాలని రాఘవేందర్ రెడ్డి వర్గము. మరోవైపు అదే గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి తిక్కారెడ్డి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ లోకల్ గా ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారో రాఘవేందర్ రెడ్డి సంబంధించిన అనుచరులంతా కూడా తమ సెలెక్టెడ్ గా ఏవైతే మన నామినేటెడ్ పోస్టులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు మొత్తం తన వాళ్ళే ఉండాలనేసి పట్టుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇరు వర్గాలు అంటే తిక్కారెడ్డి వర్గం కావచ్చు, ఇటు రాఘవేందర్ రెడ్డి వర్గం కావచ్చు, వీరి మధ్య ఈ ఏజెన్సీల గొడవలు, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు, నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉండాలనేసి ఒకవైపు అనుచర వర్గం బాహాబాహికి దిగుతూ గొడవలకు దిగేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఎలాగైనా సరే తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం మీద తమ పట్టు నిలుపుకోవాలి. గతంలో పోయిన 2024 ఎన్నికల్లో తనకు సీటు కేటాయించకపోగా బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు రాఘవేందర్ రెడ్డిని అక్కడ వాల్మీకి సామాజిక వర్గం నేత బలమైనటువంటి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పోటీ చేయించాలనే ఉద్దేశంతో రాఘవేందర్ రెడ్డికి సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేవలం వైసీపీకి 2 సీట్లు వస్తాయి. అక్కడ రాఘవేందర్ రెడ్డి కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే తిరిగి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఒకవైపు జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్నాయి, మరోవైపు మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండాలనేటువంటి భావనలో తిక్కారెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల సంబంధించినటువంటి ఆధిపత్య గొడవలు సద్దుమనగా మరి పార్టీ హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టిందా? వాళ్ళ దృష్టికి వెళ్ళిందా?
రామ్దాస్ ఒకటే చెప్తున్నారు, దాడి ఎవరైతే దాడిలో గాయపడ్డటువంటి విజయ్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, నియోజకవర్గంలో ఆధిపత్య కొనసాగుతుంది, ఇలా ఉండాల్సిన పరిస్థితి కరెక్ట్ కాదు, తెలుగు తమ్ముళ్ళంతా ఒకటే, మేము 15 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నాం, నిన్నగాక మొన్న వచ్చి పోయినటువంటి ఎన్నికల్లో మాత్రమే ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో మాదే పట్టు కావాలి, మాకే పదవులు కావాలి, మా కార్యకర్తలుగా ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలంటే మాత్రం కుదరదు. ఈ దీనిపైన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, దీంతో తాడో పేడో తీర్చుకుంటామంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి తిక్కారెడ్డి అంచర వర్గం. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. ది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంత్రాలయం నియోజకవర్గ నేత రాఘవేందర్ రెడ్డి వర్గీయులకు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి వర్గీయులకు మధ్య మధ్యాహ్న వంట పథకం విషయంలో గొడవ జరిగింది. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ అంశంపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు తిక్కారెడ్డి వర్గీయులు.